నా స్కూల్ పెట్టి కొనేవాళ్ళు. తర్వాత అప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ మేమంతా మన దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ అని నేను కాంగ్రెస్ పార్టీలో చాలా సమర్పణ భావంతో ఉండేవాళ్ళు. మనకు 62లో సంజీవ్ రెడ్డి అందరికీ రామ్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు. అప్పుడు నాకు ఓటర్ వచ్చింది. అంతకంటే ఉన్నారా నేను ఓటర్లు లేకపోయినా కాంగ్రెస్ పార్లమెంటుకు అసెంబ్లీకి బాగా సమర్పణ భావంతో నేను పనిచేసేవాడిని. నాకు ఎంత మద్దతు పార్టీ అంటే మన జిల్లా పెద్ద నేను ఆటోపూర్ పంచాయతీకి విషయం కావాలంటే 50 సంవత్సరాలు అనర్గళంగా సర్పంచ్గా ఓటర్గా పనిచేసినాడు. మద్దతు పార్టీ కాడ నేను ఎప్పుడైనా ఆటోపూర్కి వస్తే నన్ను అక్కడ దూరం ఉంటే పిలిచి పక్కన ఉంటుంది. చాలామంది ఇక్కడ రెడ్లు కొత్తపల్లి పాములపాడు నెల్లూరు నాకు 50 అడిగేవాళ్ళు. అంతే ఎందుకు నాకంత విలువ అంటే క్యారెక్టర్ అలా చిన్న వయసు కాంగ్రెస్ రాజకీయాలలో నేను మా ఊళ్ళో సర్పంచ్గా కూడా పోటీ చేసిన ఒక నెంబరు 2 ఓట్లతో పడిపోయింది. నేను సర్పంచ్ కాదైనా కానీ నాకు సమితిలో నాగలక్ష్మి ఏ పార్టీ వల్ల కానీ నన్ను చాలా అభినందించేవాళ్ళు. నేను ప్రెసిడెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఆత్మకూరులో నేను 73లో నేను ఇక్కడ మా స్వగ్రామంలో జీవించడానికి కొన్ని అవకాశాలు లేక నేను గ్రామస్థాయి లీడర్లు చాలా అవసరాలు ఉంటాయి. వీళ్ళందరికీ నేను సేవ చేయలేదు. కొంత కనుమరుగు కొంత అజ్ఞాపాసన ఉన్నప్పుడు నేను నందుకొట్టుకుంటూ కట్టెలు పోగొట్టుకుని నందుకొట్టించింది. అక్కడ నా పక్కనే జంతువు లేనాడు శర్మ అనే అతను ఇక్కడ ఒక ఆత్మకూరి మన వెంకటేశ్వర ఆయన అక్కిరాజు కొడుకు అక్కడ స్టూడియోకి వచ్చినాడు. నేను జేమ్స్ ఎక్కడ పెట్టుకుని ఆ శర్మకు నాకు పరిచయం చేసినాడు. సరే పరిచయం అయింది. ఆచార్య గారు నేను జంక్షన్ సభ్యతలు తీసుకుంటాను. స్వామి నేను మబ్బులు పట్టించుకుంటాను. మబ్బులు పట్టి నాకు చాలా సుపరిస్థితులు. నేను ప్రక్కనికి మీ గుడికి వచ్చిన ఇంకా ఏ రాజకీయాలు నాకు వద్దని చెప్పిన ఆయన నాకు మంచి మంచి పుస్తకాలు చదివించి 73లో నేను జంక్షన్ సభ్యత్వం తీసుకొని 75లో ఎమర్జెన్సీలో వచ్చాను. ఎమర్జెన్సీలో తర్వాత 71, 72లో అయోధ్య కలసేవకు నేను నా కొడుకు ఇద్దరు అయోధ్యకు ప్రయాణమైనాము. బస్ స్టాండ్కి వచ్చినాము. అక్కడ కొంతమంది ఆత్మలో ఈ అధికారులు కొంతమంది ఆచార్య గారు నువ్వు కూడా పోతే ఇక్కడ ఆత్మకుల నువ్వు డ్రాప్ చేసుకుంటే నేను డ్రాప్ చేసుకుంటాను. మా ఇష్టం ఆచార్య చాలామంది నా అభిమానులు ఎన్నో మంది వాళ్ళు పెళ్ళి అంటే 3 నెలలు కూడా కాదు వాళ్ళే అనిపించను అంటే నేను రామభక్తుని నేను నా కొడుకుని కొట్టాలి. ఇప్పుడు కలసేపు పోయిన వాళ్ళు ఒకళ్ళ కొడుకులే కదా అందుకు నేను నా కొడుకుని నేను కొట్టిన అని చెప్పిన. అలా మనకు కళ్యాణ సింగ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను నా భార్య అయోధ్యకు పోయినాను. తర్వాత ఎక్కడ హాస్పిటల్లో జెండావిష్కరణకు పోయిన చాలా కార్యక్రమాలు ఇట్లా చురుగ్గా నేను పాల్గొనేవాడిని. సరే జెండా పార్టీ ఎప్పటికాలం పిలిచలేదు. మనకు